రే ఏంట్రా ఎంతసేపు అయినా ఇంకా రాలేదే? వస్తుందిరా, ఎన్ని పనులుంటాయి నీలాగా. అంత లేవలే. కృష్ణ ఏంటి తను వస్తుందిరా? ఓ వస్తుందా? వస్తుంది. రే రావట్లేదురా. హాయ్, గుర్తున్నానా? మీ కార్ డెంట్ ఓకే కదా? యా ఇట్స్ ఓకే. వీళ్ళ నా ఫ్రెండ్స్ కృష్ణ, ఉత్తర, శివ. హాయ్. ఓకే, నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి, ఏంటి విషయం? యా ఓకే, తనతో నేను పర్సనల్గా మాట్లాడాలి. మాట్లాడరా. పర్సనల్గా రా. అయితే అంతేనా? అంతే, నీకు చాలా పనులున్నాయిగా, పో. బాయ్ బాయ్. బాయ్. చెప్పండి. పర్సనల్ మ్యాటర్ ఒకటి చెప్పాలి. మీకు ఏదైనా ప్రాబ్లమా? లేదు, అలా కాదు, చెప్పడం ఎలాగో తెలియట్లేదు. కావాలంటే నన్ను ఇంకో డాక్టర్ని సజెస్ట్ చేయమంటారా? నేను పీడియాట్రిక్ వార్డులో ఉన్నాను. ఏదైనా ఓపెన్గా చెప్పండి. డాక్టర్స్ దగ్గర ఏమీ దాచకూడదు. పర్వాలేదు, చెప్పండి. నైస్, కరెక్ట్. ఓ కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? వాట్స్ ద ప్రాబ్లం? రాత్రి అయితే నిద్ర పట్టట్లేదు. కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే పైన ఫ్యాన్ తిరుగుతోంది. ఓకే. లేచి బయటికెళ్ళి చూస్తే ఎవ్వరూ లేరు. ఒకే ఒక లైట్ మాత్రం ఆఫ్ అయి వెలుగుతోంది. దూరంగా ఒక కుక్క మురుగుతోంది. ఇట్స్ వెరీ స్ట్రేంజ్. నో, ఇట్స్ నాట్ స్ట్రేంజ్. రాత్రిపూట మా ఇంటి దగ్గర ఇలాగే ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్. ఆ టైంలోనే ఆలోచించి చూశాను. కూర్చొని ఆలోచించాను, పడుకొని ఆలోచించాను, నుంచొని ఆలోచించాను, వంగుని ఆలోచించాను. ఎలా ఆలోచించి చూసినా ఒక్క విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. నాకు మీరు బాగా నచ్చారు, మనం పెళ్లి చేసుకుందాం. వాట్? అదే, నాకు మీరు బాగా నచ్చారు, మనం పెళ్లి చేసుకుందాం. వాట్స్ ఏ? ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నారు? సింపుల్, మీకు నేను నచ్చానని చెప్పండి, అంతే. ఏమంటారు? నేను వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ టైం 1861. ఓకే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. హాయ్. సైన్ ప్లీజ్. యా. హాయ్. హాయ్. వాట్స్ హ్యాపెనింగ్? What do you do here actually? హలో. లేదు, నేను ముఖ్యమైన పనిలో ఉన్నా. అవును, మరంతేగా. 1 minute. మరి మీరు కెమెరా నుంచి కూడా ఫోన్లో చేస్తారా? ఓ, ఎందుకు నన్ను ఫోటో తీస్తున్నారు? హాయ్. నా సైడ్ నుంచి నేను రెడీ అవుతున్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో పెద్ద పెద్ద బ్లోబ్స్ కాకపోయినా అట్లీస్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా నా దగ్గర ఉండొద్దు. అందుకని. ఏంటి సడన్ గా పెళ్లి గిల్లి అంటున్నావు? సడన్ గానా? ఆ రోజు చెప్పానుగా, ఇంకోసారి మళ్ళీ ఆలోచించి చెప్తున్నాను, అంతే. ఏ అమ్మాయిని చూసినా ఇదే మాట చెప్తావా? చీచి, నో. నిన్ను చూసినప్పుడే చెప్తున్నాను. నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? గివ్ మీ వన్ గుడ్ రీజన్. వన్ రీజన్? ఏంటి రావట్లేదా? ఐ కెన్ గివ్ యూ 100 రీజన్స్. ఫస్ట్, నువ్వు అందంగా ఉంటావు. తెలుసు. బాధలో కూడా చాలా అందంగా ఉంటావు. సో నీకు ఓర్పు చాలా ఎక్కువ. నాకు అసలు ఓర్పే లేదు. నీకు అసలు కోపమే రాదు. నా కోపం ఎలా ఉంటుందో నీకు తెలీదు, తెలుసుకోవాలనుకో. ఓకే ఓకే ఓకే, వదిలే. నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకోకూడదు? ఒకే ఒక్క కారణం చెప్పు. ఒకటేంటి, 100 ఉన్నాయి. 100? మొదటిది, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మిగతా 99 అదే. అవును, నీకింకేం పని లేదా? ఓ, మై ప్రొఫైల్. నేను ఒక ఆర్కిటెక్ట్ని. డాబా గార్డెన్స్, కంచర్పాలెం, అకేపాలెంలో నా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. యాక్చువల్లీ నేను చాలా బిజీ. లుక్, నాకు చాలా పని ఉంది. సరే. ఇది హాస్పిటల్. ఇక్కడ ఇలా బిహేవ్ చేయకూడదు. మళ్ళీ డీసెంట్ గా చెప్పను. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్కో వారం ఒక్కో గెస్ట్ ఇక్కడికి వచ్చి తన మనసులోని భావాల్ని మనతో షేర్ చేసుకుంటారు. ఈ వారం వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్ ఫర్ యూ, మిస్టర్ కార్తిక్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు కార్తిక్. నేను మీతో ఒక విషయాన్ని మనసు విప్పి మాట్లాడడానికి వచ్చాను. నాకు ఇలా మైక్లో మాట్లాడడం అలవాట్లేదు. ఐఎమ్ సారీ. నేను ఫాదర్ లాగా గొప్ప విషయాలు ఏం చెప్పను. అవన్నీ నాకు తెలియవు కూడా. ఐఎమ్ స్మాల్ బాయ్. యాక్చువల్గా నేను క్రిస్టియన్ని కాదు. అయితే ఏంటట, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇప్పుడు అదా ముఖ్యం. ఐ రైట్ ఫాదర్? ఎస్ ఎస్, నేను చెప్పేది కరెక్టే కదా? వాట్ యు సే? చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఇప్పుడు అన్ని మతాల్లోనూ దాగున్న నిజం ఒకే ఒక్కటే, ప్రేమ, లవ్. ఫాదర్? ఎస్ ఎస్. ఎనీబడి ఫర్ లవ్? ఇప్పుడు మనకు ఒకరు నచ్చారనుకోండి, మనం వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం, అంతే కదా? చెప్పండి. ప్రతిఫలంగా మనం వాళ్ళ నుంచి ఏం ఆశిస్తాం? ప్రేమే కదా, ద్వేషం కాదుగా. ఏం ఫాదర్? నో నో, నాట్ ఎట్ ఆల్. నో నో. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ చర్చ్లో నాకు బాగా నచ్చిన ఒక అమ్మాయి ఉంది. తన పేరు ఇప్పుడు నేను చెప్పను. నో టెన్షన్, నో టెన్షన్. మిస్టర్ కార్తిక్, ఫాదర్, 1 minute ప్లీజ్. కొంచెం జస్ట్ 2 minutes ప్లీజ్ 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 మిస్టర్ కార్తిక్. మీరేం తప్పుగా అనుకోకండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, జీసస్ ముందు నా మనసులో ఉన్నదంతా చెప్పడానికి. మీరంతా కన్ఫెషన్ చేసేటట్టు నేను నా ప్రేమను తెలియజేశాను. ఇప్పుడు ఆ అమ్మాయి దాన్ని అంగీకరించి తన ప్రేమను తెలియజేస్తే నేను తన్ని బాగా చూసుకుంటాను. బ్రదర్స్ ప్లీజ్ తన్ని కాపాడతాను. మై ప్రామిస్, జీసస్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్, మదర్ ప్రామిస్. 2 minutes ఒకటి ఫినిష్ చేస్తాను. That was interesting. Very inspiring too. హాయ్, మే కమ్ ఇన్? యా. నో, నువ్వు బయటికి వెళ్ళు. ఓకే బాయ్, తర్వాత వస్తాను. ఏయ్, లోపరా. ఓ యా. చర్చ్ లో నీ ఇష్టం వచ్చినట్టు వాగి ఎందుకు నా పరువు తీసావు? పరువు తీసానా? నా మనసులో ఉన్నదేగా చెప్పాను. నాన్సెన్స్. పైగా దానికి అందరూ ఒప్పుకున్నారుగా. వాడు బొందు. గుడ్, చనువుతోనే కొట్టావు కదా. లవ్ ఇస్ డెవలపింగ్. ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేను వెళ్ళిపోతాను. చెప్పి వెళ్ళు. ఇప్పుడు నన్ను వెళ్ళమంటావు, కానీ రేపు ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని తాత అమ్మమ్మలై నోట్లో పళ్ళన్నీ రాలిపోయి బోసినోడుతో ఒవ్వొవ్వో అని చేతిలో కర్ర పట్టుకొని వణుకుతూ వచ్చి అప్పుడు ఆలోచిస్తావు, అరేరే మనం ఆ కార్తీక్ గానే పెళ్లి చేసుకుని బాగుండేది, మన మనసులో ఉన్న కోరికని చెప్పలేకపోయామే అని బాధతో ఏడుస్తావు. ఇట్ విల్ బి టూ లేట్. కానీ ఇప్పుడు నువ్వు ఓకే అని చెప్తే నీకిష్టమైన చర్చ్, అది శాంతం చర్చ్ అయినా సరే, వాటికన్ చర్చ్ అయినా సరే, నిన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాను. గాఢంగా లవ్ చేసుకుందాం, సంతోషంగా కాపురం చేసుకుందాం, పిల్లల్ని కందాం. కానీ మనకి ట్విన్స్, అందులో ఒకళ్ళు నీలాగా, ఇంకొకళ్ళు నాలాగా. సరే వదిలే, ఇద్దరు నీలాగే. ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. అప్పటికి నువ్వు లవ్ మ్యారేజ్కి నో అంటావు, నేను ఎస్ అంటాను. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి మనం తాత అమ్మమ్మనమై నడవలేక ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని తెగ ప్రేమించేసుకుని సంతోషంగా ఉన్నప్పుడు, అప్పుడు నీకంటే ముందు నేను చచ్చిపోతాను. అప్పుడు కూడా నువ్వు ఏడుస్తావు. కానీ జీవితం ఎంత సంతోషంగా గడిచిపోయిందో తలుచుకుంటూ సంతోషంగా ఏడుస్తావు. అలా బాధగా ఏడవడం బెటరా, లేక ఇలా సంతోషంగా ఏడవడం బెటరా? విచ్ ఈస్ బెటర్? అయ్యో, అర్థం చేసుకోదు. మొత్తానికి నాకు ఏడుపు తప్పదు. నువ్వు బయటికి వెళ్ళడం బెటర్. ఇప్పుడు నేను ఆ డోర్ దాటి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాను. గుడ్. ఇంకోసారి ఆలోచించి చెప్పు. ఆలోచించుకునే చెప్తున్నా, నువ్వు రావక్కర్లా. ఆర్ యు ష్యూర్? ఐఎమ్ వెరీ షూర్. అవుట్. ఓకే, చివరికి ఒకసారి చూసుకో. ఓకే. లాస్ట్ లుక్. వెళ్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా
వెళ్తున్నా పడిపోయా. గాల్లో తేలే పరిమళల్లా నాదరికిరా, తీగై వాలే మెరుపులాగా నా ఒడికిరా, మారేనా మొహాల దాహమే మధుమాస